మల్లయ్య వద్దమ్మా వద్దు నువ్వు పూజ కట్టలేవు నీ పూజ నువ్వు మెచ్చలేవు అన్నప్పుడు బాబా మల్లయ్య ఎన్ని బాధలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా నేను పూజ కడతాను నాడు మేడలా దేవి బాబా మల్లయ్య ఏ రాజ్యం అన్న ఏ దేశం నేను పూజలు వచ్చి నీ పూజ కడతాను మరి చేయకపోతే ఎట్లా అంటే నువ్వు చేయకపోతే ఎట్లా బాబా మల్లయ్య నేను పూలు లేకపోతే అయితే మరి నీ శ్రీశైల పర్వతం మీద మరి 360 మెట్లు ఎక్కదందుకైనా మరి ఆ బొగటి మెట్టు నేను నీ పాదాల కింద ఉంటాను మరి తెచ్చినట్టయితే శ్రీశైలం మీద మరి నువ్వు మరి అంతేగా మస్తున్నా ఇలా మండలము యాదాద్రి జిల్లా మరి పారపల్లి గ్రామంలో మరి బండ మల్లన్న ఇంట్లో మరి బండ మరి పేరు మాంకాలక్క ఇంట్లో కోరికొండంత రేణుకాయలమ్మ మల్లికార్జున కళ్యాణం అవుతుంది అక్కంతో మాణికాలు పట్టుకోవాలి అక్కంతో ఏమైందయ్యా అప్పుడైనా కొడుక నేను మన్ను అయ్యా రావులే పొద్దుకి రావులే బయటికి రావులేవు పొద్దుగాల లేచి కిషన్ అక్క ఉపం వస్తుంది ఉపం వస్తుంది కానీ ఆ కుండల కన్నే ఉంటది తిరుమనది వాళ్ళు అనుకుంటున్నావు నువ్వు ఉప్మా అనుకుంటున్నావు వాళ్ళు ఇంకేదో అనుకుంటున్నారు ఉపం వస్తుంది మా ఆయన తిన్నడో తినలేదో అని నేను ఇంత ప్లేట్లు వేసుకొచ్చి తినముండ తినమని ఉప్మా తినమని ఉన్నా అంటే ఏంటనుకున్నావు అయ్యా ఎంత లవ్ ఎంత రష్ ఓ బావయ్యా అప్పులైతే సప్పులైతే అంటారు అప్పులైతే సప్పులైతే బావయ్య బంగారుడా అక్కనంది కర్తవా బావయ్య బంగారుడా ఎవరిని కడతావు అప్పుడెట్లా చేస్తావు వద్దయ్యా వద్దయ్యా అంటే ఊరుకుంటాడా ఇట్లా పోతాడు ఇట్లా పోతాడా పెద్ద కుమార్ సేవ చేస్తాడు ఆయన కలుస్తాడు మరి ఏనాడు తవిటి అంజిరెడ్డి గారు భగవంతుడు మల్లికార్జున స్వామి పేరు మీద రేణుకాయలమ్మ పేరు మీద మరి ఏనాడు 101 రూపాయికి 101 లక్ష వరకు జరగాలి
అంటే ఎవరు మీకు అర్థమైంది ఈ అప్పులు తీరాలని ముండ కొడుకు ఇది వీర మల్లు అయ్యా ముండ కొడుక ఓ బావయ్యా ఇగో తీసుకొచ్చి గుంజుకొచ్చేద్దామని అంత దుమ్మే ఉన్నది ఓ బావయ్యా మరి ఇగో అక్క మీద మనసు తీరింది నన్ను వేసుకుంటావు నన్ను నువ్వు వేసుకుంటే అక్క ఊరుకుంటావా బావయ్య బంగారు ఉండాలేసుకుంటావా బావయ్య బంగారు ఓ ముండ కొడుక నీ వీర మల్లు అయ్యా కావాలి అంత కొడుక నీ వీర మల్లు అయ్యా జరుగుతుంది మీద నువ్వు కింద ఏకదం వచ్చావు కొడుకు నువ్వు గాడికి ఎందుకు వచ్చావురా ఆపే